ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంను వైసీపీ నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ఆర్ నమ్మారని జగన్ వెల్లడించారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని కొనియాడారు. వైఎస్ పూర్తిగా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా వైసీపీ పాలన సాగిస్తుందన్నారు. అభివృద్ధికి దశ దిశ నిర్దేశించి ఈ భారతదేశంలో మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మనందరి ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు, 72వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు సాధారణంగా నేతలకు సంబంధించి జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమాలు జరగటం అనేది సహజం. ఇంత భారీ ఎత్తున కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఆ జయంతి కార్యక్రమంలో మరి భాగస్వాములు అవుతూ ఆ మహానేతకి నివాళులు అర్పిస్తూ ఉన్నారంటేనే మరి ఆ మహానేత ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిపాలించాడో, పేద ప్రజల కుటుంబాల్లో, పేద ప్రజల జీవితాల్లో ఏ విధంగా సంతోషాలు నింపాడో ఆయన పరిపాలన ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూడా ఆ దివంగత మహానేత తనయుడు, మనందరి ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మహానేత ఆశయాలనే లక్ష్యంగా, ఆ మహానేత ఆలోచనలనే, ఎందుకంటే ఆ దివంగత మహానేత మనలందరినీ మమేకమయ్యేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ ఆ మహానేత మనకందరికీ కూడా దూరం కావటం జరిగింది. ఆ మహానేత వెళుతూ వెళుతూ ఏ కార్యక్రమాలనైతే, ఏ పథకాలనైతే, ఏ సంక్షేమ కార్యక్రమాలనైతే మరి చేయాలనుకుని ఇంకా అమలు చేయలేక ఆయన వెళ్ళిపోయాడో, ఏ ఆలోచనలను, ఏ ఆశయాలను అయితే కొనసాగించాలని ఆయన కోరుకున్నాడో అవన్నీ కూడా లక్ష్యంగా చేసుకుని, తన ఎన్నికల మేనిఫెస్టోగా చేసుకుని ఈరోజు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరింత సమర్థవంతంగా కొంచెం పైకి పెట్టాలి.